శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా నా ప్రోగ్రామ్స్ చూస్తూ నన్ను ఆస్వాదిస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో ఉన్న వారికి, ఆస్ట్రేలియాలో ఉన్న వారికి, చాలా కంట్రీస్ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ వాళ్ళందరికీ కూడా నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి వరకు కూడా ఈ నెలలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలో అంటే 1 తారీఖు నుంచి 28 తారీఖు వరకు ఈ నెల మొత్తం కూడా గ్రహాల యొక్క ప్రభావము, గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామంటే, గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు, అత్యంత బలంగా ఉన్నాడు. కేతు సింహరాశిలో ఉన్నాడు. రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు కూడా జనరల్గా ఏమంటాం మనం, మకర రాశి అంటాం. ఆ మకర రాశిలో ఉన్నాడు. కానీ ఈ 4 గ్రహాలు కూడా మారుతున్నాయండి. అంటే బుధగ్రహము 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రవి 13వ తారీఖు నుంచి కుంభరాశిలోను, కుజుడు 23వ తారీఖు నుంచి కుంభరాశిలో ఉన్నాడు. అంటే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు పంచగ్రహ కూటమి ప్లస్ కాలసర్పదోషంతో ఏర్పడిపోతుంది. సో ఇది చిన్న ప్రాబ్లం అండి. అంటే 5 గ్రహాల యొక్క కూటమి మనం ఎప్పుడు అనుకుని ఉంటాం, చెడు దోషాలు, చెడు ప్రభావం ఏర్పడుతుంది, ఒక నెలల పాటు ఉంటుంది అలాగా. అంటే రవి కూడా మారిపోతాడు కాబట్టి నెక్స్ట్ మంత్, సో అది ప్రాబ్లం ఉండదు ఇంకా. కానీ రాబోయే ఫిబ్రవరి నుంచి మార్చి నెల వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం వలన పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాల ప్రభావము ఒకే రాశిలో ఉండడం వలన చెడు ఫలితాలు ఇస్తారు. అంతేకాకుండా మంచి ఫలితాలు కూడా వివిధ రాశుల వారికి ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచంలో కానీ లేకపోతే మన ఇండియాలో కానీ చూసుకుంటూ ఉంటే మొత్తం వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. అంటే పొలిటికల్ రంగం, రాజకీయ రంగంలో కూడా మార్పులు జరగడము, కొద్ది వాతావరణం కొంచెం ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో వీటి వల్ల ఇవన్నీ తప్పించుకోవాలంటే మంచి ప్రభావం కలగాలంటే అమ్మవారే, కామాఖ్య అమ్మవారు యొక్క ప్రభావం ఉండడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం వలన కానీ, పరమేశ్వరి అమ్మవారు ఇలాగా చేసుకోవడం వలన, సంతోషి మాత అమ్మవారిని మర్చిపోతున్నాం మనం ఎప్పుడు కూడా. ఆవిడ పూజిస్తేనే సంతోషంగా ఉంటాం మనం. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. మనం ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిన పూజ ఇదే. పైగా శనీశ్వరుడు మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ 9 గ్రహాలు ఇప్పుడు చెప్పారండి. ఇప్పుడు ఈ 9 గ్రహాల ప్రభావము 12 రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం, అంటే ఈ నెల మొత్తం కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అండి. ఈ నెల మొత్తంలో కూడా చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయండి. ముందు 15వ తారీఖు శివరాత్రి ఉండడము, అలాగే 23వ తారీఖు కూడా కాలసర్పదోషాలు ఏర్పడడం జరుగుతుంది. సో ఈ నెల మొత్తం కూడా ఫిబ్రవరి నెల చాలా అద్భుతమైన కాలం అని మనందరికీ కూడా. శివరాత్రి కూడా వస్తుంది. సరే, మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఇంతకుముందు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఏ ఇబ్బందులు పడవలసిన అవసరం లేనే లేదు. 23వ తారీఖు నుంచి కుజుడు కూడా మీ ద్వితీయ భావాన్ని చూడడం వలన, శుక్రుడు కూడా బ్రహ్మాండంగా లాభస్థానం రావడం వలన అత్యంత ధనయోగం పట్టబోతోంది మీకు. అంతేకాకుండా కుటుంబంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మంచి పద్ధతిలో మీరు ఉండడానికి అవకాశం ఉంది. అంటే వే ఆఫ్ ది థింకింగ్ బాగుంటుంది. కొంతమంది పాటలు పాడేవాళ్ళు ఉంటారు, అలాగే మాట్లాడేవారు ఉంటారు, యాంకరింగ్, అద్భుతమైన ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి. అలాగే షార్ట్ జర్నీస్ కూడా మీరు ఎక్కువ చేసేయడానికే ఎక్కువ అవకాశాలు షార్ట్ జర్నీస్ వల్ల మీరు చేస్తారు. అలాగే మీ తోబుట్టువుల వల్ల సహాయ సహకారాలు కూడా మీకు అద్భుతంగా అందబోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ని బ్రహ్మాండంగా మీరు పెంచుకోబోతున్నారు, అద్భుతం. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా సుఖపడే గీత మీకు ఉందని 4th భావం బ్రహ్మాండంగా ఉండడం వల్లనే. అంతేకాదండి, చదువులో కూడా ఆటంకాలు రావు. వచ్చినా కూడా మీరు అధిగమించాలి, ఎలా మీకు తెలుసు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మార్క్స్ రావడము జరుగుతుంది. మీ తల్లిగారి యొక్క వర్గ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, అదృష్టం, ఆవిడ ఉన్న మీ మీద ప్రేమ అద్భుతంగా మీకు ఉన్నాయి. రైతులకు కూడా బ్రహ్మాండంగా పంటలు పండి బాగా డబ్బులు సంపాదించిన అవకాశాలు ఉన్నాయి. సంతానంలో మీ పుత్రిక సంతానం కలగడానికి అవకాశం ఉంది. గోచార రీత్యా మీ జాతకంలో కూడా చూసుకోండి. పంచమ స్థానంలో కనుక కేతు ఉంటే ఖచ్చితంగా ముందర ఆడపిల్ల పడుతుంది. అది శాస్త్రమే, నా సొంత కవిత్వం కాదు. తర్వాత మగ పిల్లవాడు ఉంటాడు. సరే, అది పక్క పెడదామండి. ముందర స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి కొద్దిగా లాసులు రావడానికి అవకాశం ఉంది అని చెప్తాం. కానీ
3వ తారీఖు తర్వాత నుంచి ఈ యొక్క స్ట్రాటజీ మారిపోతుంది. ఎందుకంటే 5 గ్రహాలు ఈ పంచమ స్థానాన్ని చూస్తున్నాయి. అంటే అద్భుతమైన సంతాన యోగం కలగడము, సినిమా రంగంలో లేకపోతే టెలివిజన్ రంగంలో ట్రై చేసే వాళ్ళకి అద్భుతంగా రాణించడము, అంటే సినిమా టెలివిజన్ రంగంలోనూ లేకపోతే యాంకరింగ్లో ఉన్న వారికి, డైరెక్టర్స్ ఉంటారు కదా వాళ్ళకి, యాక్టర్స్ సంబంధించిన వారు, ప్రొడ్యూసర్స్, ఇవన్నీ అందరూ కూడా అద్భుతమైన ఫలితాలు, చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు, డబ్బు ఉండే యోగం కలగబోతుంది. అందుకనే కొంతమందికి నృత్య కళాకారులు ఉంటారు, కళారంగం, నృత్య కళాకారులు, మ్యూజిక్ చేసేవాళ్ళు, రచయితలు అంటాం కదా, రచయితలకి వీళ్ళు ముగ్గురు కూడా అద్భుతమైన యోగాలు ఉన్నాయండి. పంచమ స్థానం అనేది అద్భుతంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మీకు రాజకీయ రంగంలో పదవులు రావడానికి, రాజకీయ రంగంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తూ పదవులు రావాలరా బాబు అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జాతకాల రీత్యా పదవులు రావడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో అమితమైన లాభాలు రావడానికి ఎక్కువ అవకాశాలు వస్తాయి కూడా. ఏదేమైనా మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఆరోగ్యమే మహాభాగ్యము. అంతేకాదండి, మీరు విద్య కోసము దూర ప్రాంతాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, వెళ్తారు కూడా. ఉన్నతమైన విద్య కోసము విదేశాలు వెళ్ళడం ఖాయం. అంతేకాకుండా తీర్థయాత్రలు గురువుగారితో పాటు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీరు చేస్తున్న బిజినెస్లు కూడా సక్సెస్ అవుతారు. మీ చేస్తున్న ప్రొఫెషన్లో చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా మీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా చాలా అద్భుతమైన బ్రహ్మాండ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు చేస్తున్న బిజినెస్లు, రియల్ ఎస్టేట్ రంగ బిజినెస్లు అంటాం, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు. నాకు గుర్తులు చెప్తానండి. గుర్తులు అంటే ఏంటి? ఈ కాంబినేషన్స్, కుజుడితో కలిసిన కాంబినేషన్స్ అనమాట. వాళ్ళ యొక్క బ్రహ్మాండంగా బిజినెస్ సక్సెస్ ఇంత ముందు ఉన్న దానికంటే ఎక్కువ ఆదాయం ఉంటుంది. పైగా రవి బుధులు లాభంలో ఉన్నారంటే మీకు ఉన్నతమైన పదవులు వస్తాయండి. ముఖ్యంగా ఒక మంచి అద్భుతమైన పాయింట్ కూడా ఉంది. ఏంటంటే రవి, బుధ, కుజ, రాహువులు కుంభరాశిలో ఉంటే డాక్టర్స్ అవుతారు. ఉంటాయి. మీరు ఎంబీబీఎస్ కోసం ప్రయత్నిస్తారనుకోండి, సక్సెస్ అవుతారు. ఎంఎస్ కోసం మీరు విదేశాలు వెళ్ళాలనుకోండి, సక్సెస్ అవుతారు. M3 ఏదో ఎగ్జామ్, స్టెప్ 3 ఏదో ఉంది. ఆ స్టెప్ 3 రాయడం కూడా ఫారిన్ కంట్రీస్, అమెరికా వెళ్ళడానికి కూడా మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుంభరాశిలో డాక్టర్ సంబంధించిన రాశి కాబట్టి 5 గ్రహాల్లో మీకు రవి, బుధ, కుజ, శుక్రుల కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా డాక్టర్స్ అవుతారు. ప్లస్ రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపార రంగంలో బాగా డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇంత ముందు కంటే, ఇంత ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు అధికంగా వస్తాయి. అంతేకాకుండా మీకు కేంద్రంలో కూడా రవి, రాహులు ఉన్నారు కాబట్టి ఉన్నతమైన పదవులు పొందుతారండి. అలాగే రాజయోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. శనీశ్వరుడు వలన మీకు ఉన్న చోట నుంచి మీకు పండితుడు, మీ పని మీరే, పండితుడు అంటే నాలెడ్జబుల్ పర్సన్. అంతేకాకుండా మీ పని మీరే నిర్వర్తించేవారుగా ఉంటారు, ఎవరికి చెప్పరు. అంతేకాకుండా శనీశ్వర ప్రభావం వలన కూడా ఉద్యోగ రీత్యా మీరు దూర ప్రాంతాలకు వెళ్ళడము, అలాగే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా శని 12వ భావంలో ఉంటే యోగిస్తాడు. యోగించడం అంటే చేస్తాడు. అలాగా అంటే ఉన్న ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. MA ఆస్ట్రాలజీ, CMA కూడా చేశాను నేను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది పక్క పెడదాం. మీరు ముఖ్యంగా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. జనరల్గా మీకు కొంతమందికి ఉద్యోగాలు రావట్లేదనో, అనేక రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి జాతకాల్లోనే అవన్నీ ఉంటాయండి. క్లియర్గా కనిపిస్తుంది. కొంతమందికి పెళ్ళిళ్ళు ఎప్పుడు అవ్వట్లేదనో ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాలు కూడా నేను చెప్తానండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్లు ఉన్నా, ఒకవేళ తెలుసుకోవాలనుకున్నా, మీ ఇంటి గురించి కానీ, మీ ప్లాన్ గురించి కానీ తెలుసుకోవాలనుకున్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి. ఫోన్ చేస్తుంటే నేను ఇలా షూటింగ్స్లో ఉండడం వలన, ప్లస్ జాతకాలు చెప్పడం వలన కొన్ని సందర్భాల్లో ఫోన్స్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మనం తప్పకుండా నేను మళ్ళీ మీకు నేను కలుస్తాను అంటే ఫోన్లో తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. సో ఈ విధంగా ఉందండి. మీరు మెయిన్ ఇంపార్టెంట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వాస్తు అయితే మీ పేరు మీద ఆధారపడి ఉంటుంది. ఏ వైపు, తూర్పు వైపు బాగుంటుందా అలా అనుకుంటాం కదా, వాటి గురించి చెప్పుకోవచ్చు అనమాట. ఏ ఫేసింగ్ బాగుంటుంది అనేది తెలుసుకోవచ్చు. సరే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నామండి. అసలు యాక్చువల్గా 12 రాసుల వారు అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా తెలుసుకోవాలంటే పరిహారాలు ఏమిటి మనం తెలుసుకుందామండి. అంటే చేయవలసిన పూజలు,
పూజలు పరిష్కార మార్గాలు చేసినంత మాత్రాన పోతాయా అంటే జనరల్గా ఈ దోషాలు అనేవి మనకి ఆపాదించబడడానికి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం శనీశ్వరుడు గురించి చెప్పుకుంటున్నాము. శనీశ్వరుడికి కర్కాటక రాశికి అంటే శనీశ్వరుడు వలన అష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావ దోషము, అలాగే అర్ధాష్టమ శని దోషం ఇవన్నీ ఉంటాయి. అష్టమ శని, అర్ధాష్టమ శని. సో ఈ శనీశ్వరు వలన ఏం పూజిస్తే బాగుంటుంది, ఎవరిని పూజిస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం కదా. దక్షిణామూర్తి గారిని ఒకసారి పూజిద్దామని మనం అందరం కలిసి. వేద సహిత దక్షిణామూర్తి గారిని పూజించడం వలన, శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన, హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు రోజుకు ఒక్కసారి విడవకుండా చదివిన వారికి విద్యలోను, వివాహంలోను, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళని భార్యాభర్తలు కలపడంలోనూ స్వామివారు త్వరపడతారు. ఇంకా చెప్పాలంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవడానికి కూడా శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి కూడా మాటిచ్చాడు. సో దాని ప్రకారం అంటే మాట ఇవ్వడం అంటే మిమ్మల్ని పూజించిన వారికి నేను శనిదోషం అంటాను. అలాగే ఎవరైతే మీకు సింధూరం రాయిస్తారో మంగళవారం కానీ, మీకు అంటే అర్థం ఆంజనేయ స్వామి వారికి కానీ సింధూరం రాయిస్తారో శనివారం కానీ మంగళవారం కానీ, ముఖ్యంగా శనివారం రాయించిన వారికి శని వలన వచ్చే దోషాలు అంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిష్కారం అవుతాయని చెప్పి శనీశ్వరుడే చెప్పాడు. అన్నిటికన్నా ముఖ్యం చెప్పాలంటే కుజుడు కూడా 23వ తారీఖుని కుంభరాశిలోకి వచ్చేస్తాడు. అంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే పంచగ్రహ కూటమి అంటే రాహు, బుధుడు, శుక్రుడు, రవి వీళ్ళందరూ కుజుడు కూడా ఉన్నాడు. పంచగ్రహ కూటమి అంత మంచిది కాదు. అంతేకాకుండా కాలసర్ప దోషం అని కూడా ఉందండి. కాలసర్ప దోషము ఒకటి, పంచగ్రహం కూటమి ఒకటి. అంటే ఫిబ్రవరి నెలలో విపత్తు రాబోతోంది అని క్లియర్గా అర్థమైపోతుంది. విపత్తు అంటే అర్థం ఏమిటి అంటే కొన్ని చోట్ల వర్షాలు బాగా పడడం కానీ, దేశాల మధ్య యుద్ధ వాతావరణం కానీ, లేకపోతే ఉరుములు అంటారు కదా, ఉరుములు పడ్డము, పిడుగులు పడ్డం, అటువంటి పడ్డం వల్ల కానీ పశు నష్టము, జన నష్టము, గృహంలో పీడలు ఇవన్నీ జరగడానికి మాత్రం అవకాశాలు మాత్రం ఉన్నాయండి. సో ఈ విధంగా అందుకనే మనం ఇవన్నీ నుంచి బయటపడాలంటే ఈశ్వరుణ్ణి పూజించాలి, పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాలతో పూజిస్తూ వెంకటేశ్వర స్వామి వారు ఆరాధన చేసుకోవడం వల్ల కూడా సర్వదోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పే పరిష్కారాలన్నీ కూడా 12 రాసుల వాళ్ళు కూడా ఆచరించదగ్గ విషయాలని చెప్పవచ్చండి.